Hi friends, IACE Trishul for SBI Clerk and SBI PO ఇంగ్లీష్ సెషన్లో భాగంగా ఈరోజు పారాజంబుల్డ్ 2 అనే కొత్త టాపిక్ చూస్తున్నాం. ఆల్రెడీ పారాజంబుల్డ్ 1 మీరు చూస్తున్నారు. మీకు అవకాశం ఇస్తాము. తర్వాత ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా పద్ధతిగా వినండి. ఆన్సర్ కాదు మనకి ఇక్కడ కావాల్సినటువంటిది, ఆ పాత్ తెలియాలి, ఆ వే తెలియాలి. ఏ విధంగా మనం ఆన్సర్ రీచ్ అయ్యాము అన్నది ముఖ్యం, ఆన్సర్ కాదు. సో పారాజంబుల్డ్ 1లో కూడా మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? ఆన్సర్స్ వచ్చాయి, కానీ ఆ ఆన్సర్ రీచ్ అవ్వడానికి ఏ విధమైన లింక్ వర్డ్ సహాయం తీసుకున్నాం, ఏ పదాలు మనల్ని నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్కి ఆ యొక్క పారాగ్రాఫ్లో ముందుకు తీసుకువెళ్ళాయి అన్నది మరీ 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 ముఖ్యమైన విషయం. సేమ్ పారాజంబుల్డ్ అయితే ఫైనల్ ఎగ్జామ్లో రాదుగా, అక్కడ పారాజంబుల్డ్ నువ్వే చేయాలిగా. అలా చేసేటప్పుడు ఖచ్చితంగా నీకు వివిధమైన మార్గాలు తెలియాలి. డిఫరెంట్ వేస్ ఆర్ దేర్, వాటి మీద మనకి గ్రిప్ రావాల్సి ఉంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ మాత్రమే. ప్రాక్టీస్ చేద్దాం, నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైం వీ విల్ ఫైండ్ అవుట్ ఎ వే హౌ టు డూ ఇట్. పారాజంబుల్డ్కి షార్ట్ కట్ కన్నా ఎక్కువగా ప్రాక్టీస్ ముఖ్యం. నెంబర్ ఆఫ్ పారాజంబుల్డ్ చేయడం ద్వారా పారాజంబుల్లో 5 out of 5 మనం అచీవ్ చేయగలం. సో ఎక్కడ దేంతో స్టార్ట్ చేయాలో తెలియాలి. ఆ స్టేట్మెంట్లో ఉన్న ఏ పదము సెకండ్ స్టేట్మెంట్కి తీసుకెళ్తుందో తెలియాలి. సెకండ్ స్టేట్మెంట్లో ఉన్న వర్డ్ మళ్ళీ థర్డ్ స్టేట్మెంట్కి తీసుకెళ్తుంది. ఎప్పుడైనా ఒక డైలమా వచ్చినప్పుడు, ఏది ఎక్కడ మనం అనుకున్నప్పుడు మా యొక్క లెక్చర్ వినండి, విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా డైలమాని క్లియర్ చేయడం జరిగింది అనేది. సరే, మరి చూసేద్దాం రండి. సో ప్రతి పారాజంబుల్డ్కి కూడా మీరు ఏ వేని మేము ఎంచుకున్నాము అన్న విషయాన్ని చూడండి. ఆ వేని మీరు కూడా తీసుకోవచ్చు. టు బీ ఆనెస్ట్, ఎ మ్యాన్ షుడ్ హ్యావ్ ట్రస్ట్ వర్దినెస్ బికాజ్ నోబడీ ట్రస్ట్ ఎ లయర్. A liar may prosper for the time being, but eventually he goes to the dogs. Honesty is a noble virtue. The man possessing this invaluable quality is the happiest man on earth. Whereas dishonesty is the sign of downfall, God helps those who are honest. For this reason we should be honest. So it is said that honesty is the best policy. Yes, we can go with C because ఇక్కడ honesty అనేటువంటి ఒక టైటిల్తో మనకి స్టార్ట్ చేశాడు కాబట్టి we can start with honesty. We can start with honesty, hence I am going with C. Honesty is a noble virtue. The man possessing this invaluable quality is the happiest man on earth. No డీలోకి వెళ్ళలేను. ఆనెస్టీ అనేది ఒక నోబుల్ వర్చ్యూ. మరి ఆనెస్ట్గా ఉండాలంటే ఎలా ఉండాలి? టు బి ఆనెస్ట్, ఎ మ్యాన్ షుడ్ హ్యావ్ ట్రస్ట్ వర్దినెస్ బికాస్ నోబడీ ట్రస్ట్ ఎ లయర్. ఎందుకంటే లయర్ని ఎవరు కూడా ట్రస్ట్ చేయరు కాబట్టి. ఇదే లయర్ గురించి, ఎ లయర్ మే ప్రాస్పర్ ఫర్ ద టైమ్ బీయింగ్ బట్ ఈవెన్చువల్లీ హీ గోస్ టు ద డాగ్స్. రూయిన్ అవుతాడు, నాశనం అయిపోతాడు. వాడు లయర్ అయినట్లయితే డెవలప్ అయ్యే అవకాశం లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు అని బిలో చెప్తున్నాడు. ఇక్కడ మనకి అర్థమవుతోంది ఏకి బికి రిలేషన్ ఉందని లయర్ అనే ఆస్పెక్ట్లో. మరి లయర్ అనేటువంటి ఒక నెగిటివ్ వర్డ్ తీసుకున్న తర్వాత వేరాజ్ డిజానెస్టీ అని అనలేను. వేరాజ్ డిజానెస్టీ అనాలి అంటే ఆనెస్టీ గురించి మాట్లాడిన తర్వాత వేరాజ్ డిజానెస్టీ అనొచ్చు. ఫర్ దిస్ రీజన్ వీ షుడ్ బి ఆనెస్ట్. సో ఇట్ ఈస్ సెడ్ దట్
ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఏమిటయా రీజన్ అంటే ఈవెన్చువల్లీ హీ గోస్ టు ద డాగ్స్. లయర్ అయినట్లయితే నాశనం అయిపోతాడు. కాబట్టి అందువలన మనం అందరం ఆనెస్ట్గా ఉండాలి. ఎక్కడో బి తర్వాత ఈ అని అర్థమవుతాం. అదేవిధంగా ఫర్ దిస్ రీజన్ వీ షుడ్ బి ఆనెస్ట్. సో ఇట్ ఈజ్ సెడ్ దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, వెరాజ్ డిజానెస్టీ ఈజ్ ద. ఎప్పుడైతే ఇక్కడ ఆనెస్టీ గురించి మాట్లాడానో వెరాజ్ అనే పదం తీసుకున్నప్పుడు డిజానెస్టీ గురించి మాట్లాడచ్చు. వెరాజ్ డిజానెస్టీ ఈజ్ ద సైన్ ఆఫ్ డౌన్ఫాల్. గాడ్ హెల్ప్స్ దోస్ హూ ఆర్ ఆనెస్ట్. సో దట్ మనము డీతో ఎండ్ చేయొచ్చు, ఈ తర్వాత డి అప్లై చేయొచ్చు. సో దట్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ సి, ద ఆన్సర్ ఈజ్ CABED. అవుతుందో లేదో ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మనం చదివి చూసుకోవాలి, అది కరెక్ట్ అవునా కాదా అనే విషయాన్ని చెక్ చేయాలి. ఆనెస్టీ ఈజ్ ఎ నోబుల్ వర్చ్యూ. ద మ్యాన్ పొజెసింగ్ దిస్ invaluable quality is the happiest man on earth. A man should have trustworthiness because nobody trusts a liar. అటువంటి నోబుల్ వర్చ్యూ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? అతనిలో ట్రస్ట్ వర్దినెస్ ఉండాలి. ఎందుకంటే లయర్ని ఎవరు కూడా ట్రస్ట్ చేయరు. ఏ లయర్ మే ప్రాస్పర్ ఫర్ ద టైమ్ బీయింగ్. లయర్ ఆ సమయానికి, కొంత సమయానికి, ఫర్ ద టైమ్ బీయింగ్ ప్రాస్పర్ అవ్వచ్చు. బట్ ఈవెన్చువల్లీ హీ గోస్ టు ద డాగ్స్. కానీ కొంతకాలమే వాడు బతుకుతాడు, తర్వాత నాశనం అవుతాడు. ఫర్ దిస్ రీజన్ మనం అందరం కూడా ఆనెస్ట్గా ఉండాలి. వెరాజ్ డిజానెస్టీ ఈజ్ ద సైన్ ఆఫ్ డౌన్ఫాల్. గాడ్ హెల్ప్స్ దోస్ హూ ఆర్ ఆనెస్ట్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ CABED. ఒకవేళ సి తర్వాత డి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా రావచ్చు. చెక్ చేద్దాం. ఆనెస్టీ ఈజ్ ఎ నోబుల్ వర్చ్యూ. ద మ్యాన్ పొజెసింగ్ దిస్ ఇన్వాల్యుబుల్ క్వాలిటీ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్, whereas dishonesty is the sign of downfall. God helps those who are honest. To be honest, a man should have trustworthiness because nobody trusts a liar. A liar may prosper for the time being, but eventually he goes to the dogs. For this reason, we should be honest. So it is said that honesty is the best policy. లేదండి, డీతో అవ్వడం లేదు. మనం వేరాజ్ తోటి ఎండ్ చేద్దాం. వేరాజ్ని సెకండ్ వన్గా తీసుకోలేకపోతున్నాం. Whereas finally, dishonest is the sign of downfall. God helps those who are honest. So that the answer is CABED. నేను సి తర్వాత డి అనుకుని ట్రై చేశాను కానీ కంప్లీషన్ రావడం లేదు. ఎందుకంటే ఈ తర్వాత మరొక స్టేట్మెంట్ యొక్క అవసరం ఉంది. దట్ ఈజ్ ఆనెస్టీ గురించి చెప్పినాము, డిజానెస్టీ గురించి కూడా చెప్పాలి. అది సి తర్వాత డి కాదు, ఈ తర్వాత మాత్రమే డి రావాలి. ఈ ఆనెస్టీకి వేరాజ్ డిజానెస్టీ కాదు మిత్రమా. మొత్తం అయిపోయిన తర్వాత లయర్ ఏ విధంగా ప్రాస్పర్ అవుతాడో, ఏ విధంగా నాశనం అవుతాడో చెప్పిన తర్వాత మాత్రమే డిజానెస్టీ అనే పదానికి వెళ్ళాలి. కాబట్టి CABED. A liar may prosper for the time being, but eventually he goes to the dogs. For this reason we should be honest. So it is said that honesty is the best policy అని చెప్పడం జరిగింది. Whereas dishonesty is the sign of downfall. So honesty is the best policy అనే పదానికి నెగిటివ్గా dishonesty is the sign of downfall అనే పదం తీసుకున్నాం. కాబట్టే ఈ తర్వాత డి తీసుకోవాలి. ఈ వేరాజ్ అనేటువంటిది రెండింటి మధ్య ఉపయోగపడుతోంది. ఒకటి బెస్ట్ పాలసీ అని చెప్పడానికి, అలాగే డిజానెస్టీ అనేది సైన్ ఆఫ్ డౌన్ఫాల్ అని చెప్పడానికి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పడం కోసం వేరాజ్ వాడుకున్నాడు. కాబట్టి సి తర్వాత డి తీసుకోవడం కరెక్ట్ కాదండి. సి తర్వాత ఏలో లయర్ ఉన్నాడు, బిలో లయర్తో పాటుగా హీ గోస్ టు ద డాగ్స్, రూయిన్ అవుతాడని ఉంది. అందువలనే అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, వేరాజ్ డిజానెస్టీ ఈజ్ నాట్ అని చెప్పడం కోసం CABED అనే ఆప్షన్ తీసుకున్నాం.
మరొకసారి ఆ ఆప్షన్ని చెక్ చేసుకోండి. మళ్ళీ మీకు డి యొక్క ప్రాబ్లం వస్తుందనే ఉంచాను నాన్న. డితో నీకు ప్రాబ్లం అవసరం లేదు, ఖచ్చితంగా ఈ తర్వాత డి రావాలి. ఎందుకంటే ఆనెస్ట్గా ఉంటే ఎంత బాగుంటుందో చెప్తూ డిజానెస్ట్గా ఉంటే ఏమవుతుందో చెప్తున్నాడు. కాబట్టి వీ కెన్ గో ఆఫ్టర్ ఈ తర్వాత డికి వెళ్ళచ్చు. ముందుగా ఒక విషయాన్ని గమనిద్దాం. ఆన్ ద అదర్ హ్యాండ్తో స్టార్ట్ అవ్వదు. ఇన్ కాంట్రాస్ట్ అంటున్నాడు. ఇన్ ఆపోజిట్, దేనికి ఆపోజిట్ చెప్పలేదు కాబట్టి బీతో స్టార్ట్ అవ్వదు. హవెవర్ అని చెప్పాలంటే దాని ముందు పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, దాని ముందు నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ వస్తుంది. కాబట్టి హవెవర్ కాదు. ఆన్ ద వన్ హ్యాండ్ అన్నాడు, అది కూడా కాదు. కాబట్టి యూ కెన్ స్టార్ట్ విత్ ఈ. ఇంతవరకు నేను నీకు క్లూ ఇచ్చాను, ఈతో స్టార్ట్ చేయొచ్చని. మరలా ప్రయత్నించు. ఆన్ ద అదర్ హ్యాండ్తో స్టార్ట్ అవ్వదు, ఇన్ కాంట్రాస్ట్తో స్టార్ట్ అవ్వదు, హవెవర్తో స్టార్ట్ అవ్వదు, ఆన్ ద వన్ హ్యాండ్తో స్టార్ట్ అవ్వదు. సో దట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఈ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతోంది ఆన్ ద వన్ హ్యాండ్ తర్వాత ఆన్ ద అదర్ హ్యాండ్ రావాలని. కానీ బి తర్వాత ఏమొస్తుందో చూద్దాం. ద మెయిన్ కాజ్ ఫర్ మిమికింగ్ టీన్ ఐడల్స్ is personal insecurity and preteens are in between child and adult stages. The main cause for mimicking teen idols is personal insecurity and preteens are in between child and adult stages. Child ki adult stage ki మధ్యలో ఉంటారు ఈ preteens అంటున్నాడు. On the one hand they are no longer children, పిల్లలైతే కాదు. As a result, the ways they behaved in the past are no longer appropriate. చిన్నతనంలో ఎలా ఉన్నారో అలా ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాదు. On the other hand, they are not yet adults, ఇంకా అడల్ట్స్ కాలేదు. Therefore, they do not know the ways of the adult world. చిన్నపిల్లలా బిహేవ్ చేయలేరు, అడల్ట్లా కూడా బిహేవ్ చేయలేరు. This conflict can result in feelings of insecurity. ఈ కాన్ఫ్లిక్ట్ వలన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు అడల్ట్స్ కాదు. ఇన్ కాంట్రాస్ట్, వెన్ దే వర్ యంగర్ దే కుడ్ వైన్ అండ్ క్రై టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అండ్ అదర్స్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దెన్ క్రై అండ్ గెట్ అటెన్షన్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అండ్ అదర్ చిల్డ్రన్, అక్కడ ఒక అవకాశం ఉంది. However, that kind of behavior would be uncool around their teenage peers. ఇప్పుడు వాళ్ళ యొక్క టీనేజ్ పీర్స్ దగ్గర అది కుదరదు అంటున్నాడు. అయితే ఇక్కడ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అని దేన్ని అన్నాడు? దే కుడ్ వైన్ అండ్ క్రై. ఆ యొక్క బిహేవియర్ సూటబుల్ కాదు అన్నాడు. కాబట్టి బి తర్వాత సి రావచ్చని, డి తర్వాత ఏ రావచ్చని అర్థమవుతుంది. అంటే మనకు రెండు కనబడుతున్నాయి. ఒకటేమో బి తర్వాత సి కనపడుతోంది, అలాగే మరొకటి ఆన్ ద వన్ హ్యాండ్ ఆన్ ద అదర్ హ్యాండ్లో డి తర్వాత ఏ కనపడుతోంది. అంటే ఇప్పుడు ఈ తర్వాత బి వస్తుందా, ఈ తర్వాత డి వస్తుందా చెక్ చేయాలి. ఈ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ తర్వాత బి వస్తుందా, ఈ తర్వాత డి. ద మెయిన్ కాజ్ ఫర్ మిమికింగ్ టీన్ ఐడల్స్ ఈజ్ పర్సనల్ ఇన్సెక్యూరిటీ అండ్ ప్రీటీన్స్ ఆర్ ఇన్ బిట్వీన్ చైల్డ్ అండ్ అడల్ట్ స్టేజ్ అన్నప్పుడు దానికి కాంట్రాస్ట్గా అక్కడ ఏమీ చెప్పలేదు. దానికి కాంట్రాస్ట్గా ఏమీ చెప్పలేదు కాబట్టి ఈ తర్వాత బి అయితే రాదు. మరి ఈ తర్వాత ఎవరు వచ్చారు ఇప్పుడు? డి. ఈ ఎండ్లో అన్నాడు దే ఆర్ ఇన్ బిట్వీన్ చైల్డ్ అండ్ అడల్ట్ స్టేజెస్. ఆన్ ద వన్ హ్యాండ్ ఈ చైల్డ్ అనే పాయింట్ పట్టుకున్నాడు. దే ఆర్ నో లాంగర్ చిల్డ్రన్, వాళ్ళు పిల్లలు కాదు. As a result, the ways they behaved in the past are no longer appropriate. కాబట్టి అది appropriate కాదు. On the other hand, they are not yet adult అన్నాడు. సో చైల్డ్ లేదా చిల్డ్రన్ కోసం ఆన్ ద వన్ హ్యాండ్ అనే ఒక స్టేట్మెంట్, అడల్ట్ అనే విషయం కోసం సెకండ్ స్టేట్మెంట్ ఆన్ ద అదర్ హ్యాండ్ తీసుకున్నాడు. ఇక ఇన్ కాంట్రాస్ట్ దే వర్ యంగర్ దే కుడ్ వైన్ అండ్ క్రై టు గెట్ అటెన్షన్, దట్ ఈజ్ ఆ తర్వాత బికి వెళ్ళొచ్చు.
ఆ తర్వాత సికి వెళ్ళచ్చు. సో దట్ ద ఆన్సర్ ఈజ్ ఈ తర్వాత డి మాత్రమే రావాలి, డి తర్వాత ఏ వస్తుంది, ఆ తర్వాత సి తర్వాత బి రాదు, బి తర్వాత మాత్రమే సి రావాలి. ఇప్పుడు ఏ నుండి బికి వచ్చినప్పుడు నీకు ఇన్ కాంట్రాస్ట్ అనే ఒక పదం కనపడింది. ఆ ఇన్ కాంట్రాస్ట్ అనే పదం సూటబుల్ అని మనం ప్రూవ్ చేద్దాం. ఈ తర్వాత డికి వెళ్ళాం చైల్డ్ అని, డి తర్వాత ఏకి వెళ్ళాం అడల్ట్ అని, మరి ఏ తర్వాత బి కరెక్టేనా? ఎస్. అప్పుడు ఏ చదవాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ దే ఆర్ నాట్ యెట్ అడల్ట్స్, దేర్ఫోర్ దే డు నాట్ నో ద వేస్ ఆఫ్ ద అడల్ట్ వరల్డ్. దిస్ కాన్ఫ్లిక్ట్ కెన్ రిజల్ట్ ఇన్ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఇన్ కాంట్రాస్ట్ వెన్ దే వర్ యంగర్, ఇక్కడ అడల్ట్ గురించి మాట్లాడాను కాబట్టి దానికి కాంట్రాస్ట్గా యంగర్ గురించి మాట్లాడాడు. అక్కడ అడల్ట్ గురించి మాట్లాడాం కాబట్టి దానికి కాంట్రాస్ట్గా యంగర్ గురించి మాట్లాడాడు. దే కుడ్ వైన్ అండ్ క్రై అని అంటున్నాడు, దాన్ని బిహేవియర్గా ఇక్కడ తీసుకున్నాడు. చిన్నప్పుడైతే ఏడ్చి ఏమైనా సాధించుకోవచ్చు, బట్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ వుడ్ బీ అన్కూల్ అరౌండ్ ద టీనేజ్ పీరియడ్స్. సో దట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఈ, దెన్ డి, ఏ, బి, సి. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్. ఆన్ ద అదర్ హ్యాండ్తో స్టార్ట్ అవ్వకూడదు, ఇన్ కాంట్రాస్ట్తో స్టార్ట్ అవ్వకూడదు, హవెవర్తో అవ్వదు, ఆన్ ద వన్ హ్యాండ్తో అవ్వదు. సో ఇక్కడ ఈ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ చివర మనకి ఏం కనిపించిందయ్యా అంటే వన్ ఈజ్ చైల్డ్, సెకండ్ వన్ ఈజ్ అడల్ట్, ఈ రెండు కనిపించాయి. సో ఈ చైల్డ్ గురించి ఎక్కడ మాట్లాడాడంటే ఆన్ ద వన్ హ్యాండ్ అక్కడ దే ఆర్ నో లాంగర్ చిల్డ్రన్ అంటూ ఫస్ట్ వన్లో మాట్లాడాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ దే ఆర్ నాట్ అడల్ట్స్ అంటూ ఏలో మాట్లాడాడు. ఇలా మాట్లాడిన తర్వాత ఇన్ కాంట్రాస్ట్ దీనికి విరుద్ధంగా వెన్ దే వర్ యంగర్, చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక సర్టెన్ టైప్ ఆఫ్ బిహేవియర్ వాళ్ళు డెవలప్ చేసుకుని ఉన్నారు బిఫోర్ ద పేరెంట్స్ అని అక్కడ వాళ్ళ యొక్క ఒక డిఫరెంట్ బిహేవియర్ గురించి మాట్లాడాడు. అయితే ఆ బిహేవియర్ ఇప్పుడు అన్కూల్గా ఉంటుంది అని సిలో చెప్తున్నాడు. కాబట్టి ఈ తర్వాత డి, డి తర్వాత ఏ, బి, సి. వన్ మోర్ టైం. ఈలో చైల్డ్ స్టేజెస్, అడల్ట్ స్టేజెస్ మాట్లాడినాడు. ఆన్ ద వన్ హ్యాండ్లో చిల్డ్రన్ గురించి చెప్పాడు, ఆన్ ద అదర్ హ్యాండ్లో అడల్ట్ గురించి చెప్పాడు. సో అడల్ట్ గురించి చెప్తూ ఏమంటాడంటే అడల్ట్ కింద ఇలా ఉన్నారు కానీ చిన్నప్పుడు ఏం చేసేవారయ్యా అంటే ఒక సర్టెన్ టైప్ ఆఫ్ బిహేవియర్ కలిగి ఉన్నారు అని బిలోను, ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ అన్కూల్ అని సిలోను చెప్పడం జరిగింది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఈడిఏబిసి. సో ముందుగా ఎలిమినేట్ చేసుకోండి. దేంతో స్టార్ట్ చేయొచ్చో ముందుగా ఆలోచించి దాన్ని ఫస్ట్ వన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ దాని యొక్క ఆర్డర్ని తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ అవ్వదు. వీకర్ అండ్ ఓల్డ్ పీపుల్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలో ఈ పాయింట్లో చెప్పాడు. ఓవర్ ఎక్సర్సైజ్ హెల్త్ని బ్రేక్ డౌన్ చేస్తుందని ఈ పాయింట్లో చెప్తున్నాడు. ఇక్కడ అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనే పదం అందరికీ అన్ని రకాలైన ఫిజికల్ ఎక్సర్సైజ్ సూటబుల్ కాదని ఇక్కడ చెప్తున్నాడు. బికాస్తో స్టార్ట్ అవ్వదు. కాబట్టి వీకర్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఓవర్ ఎక్సర్సైజ్ ఏంటి, ఈ మాటలు మాట్లాడాలంటే ముందుగా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడాలి. కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ విత్ డి. వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్. అందరికీ అన్ని రకాల ఎక్సర్సైజెస్ సూటబుల్ కావు అంటున్నాడు. ఏలో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేశాడు. వీకర్ అండ్ ఓల్డ్ పీపుల్ ఇక్కడ ఇచ్చాడు, యంగర్ పీపుల్ అక్కడ ఇచ్చాడు. ఓకే, ఒక్కసారి ఈ చదవండి. బికాజ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ కెపాసిటీస్. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన కెపాసిటీ ఉంటుంది అని అన్నాడు. మళ్ళా డి తర్వాత ఈ మరొక్కసారి చదువుకోండమ్మా. డి అండ్ ఈ చదవండి. We should always keep in mind that all kinds of physical exercise are not suitable for all. Andarki anni suitable kaadu because different people have different capacities. D tarvata E
అబ్సల్యూట్లీ సూటబుల్. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్కి వెళ్ళినట్లయితే హార్డర్ ఎక్సర్సైజ్ such as wrestling and gymnastics are suitable for younger people as they have energy to perform them. సో రెజ్లింగ్ చేయొచ్చు, జిమ్నాస్టిక్స్ చేయొచ్చు, అది యంగ్ పీపుల్కి సూటబుల్. వీకర్ అండ్ ఓల్డ్ పీపుల్ ఓకే షుడ్ టేక్ ద మైల్డర్ ఎక్సర్సైజ్ సచ్ యాజ్ వాకింగ్, జాగింగ్ అండ్ ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్. సో యంగ్ పీపుల్కి ఏది సూటబులో, వీకర్ పీపుల్కి ఏది సూటబులో చెప్తున్నాడంటే ఇది ఎగ్జాంపులే, ఇది కూడా ఎగ్జాంపులే. సో ఖచ్చితంగా ఏ తర్వాత బి వస్తుంది. ఓవర్ ఎక్సర్సైజ్ నెవర్ డస్ గుడ్, రాదర్ ఇట్ బ్రేక్ డౌన్స్ ద హెల్త్. సో వీ షుడ్ ఆల్వేస్ టేక్ దోస్ ఎక్సర్సైజ్ విచ్ వుడ్ సూట్ అస్. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినట్లయితే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. సో వీ షుడ్ ఆల్వేస్ టేక్ దోస్ ఎక్సర్సైజెస్ విచ్ వుడ్ సూట్ అస్. దోస్ ఎక్సర్సైజెస్, ఏ ఎక్సర్సైజ్ మనకు సూట్ అవుతుందో చూడాలి అని అన్నాడు అంటే దానికి రెఫరెన్స్ మళ్ళీ ఎక్కడుంది. యంగ్ అయితే జిమ్నాస్టిక్స్ చేయండి, రెజ్లింగ్ చేయండి, వీకర్ అయినట్లయితే జాగింగ్ చేయండి అని చెప్తున్నాడు. కాబట్టి వీ కెన్ గో విత్ ABC. ఈ దోస్ ఎక్సర్సైజెస్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఎస్ ఫామ్ అయింది, మరొకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ అవ్వదు. అక్కడ యంగ్ పీపుల్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలో చెప్పున్నాడు, మరి వీక్ పీపుల్ ఏం చేయాలో చెప్పున్నాడు. కాబట్టి ఏ తర్వాత బి రావచ్చు. అలాగే ఓవర్ ఎక్సర్సైజ్ చేయొద్దు అంటున్నాడు, హెల్త్ ప్రాబ్లం అని చెప్తూనే దోస్ ఎక్సర్సైజెస్ అన్నాడు. మరి ఆ ఎక్సర్సైజెస్ ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కాదు. We should always keep in mind that all kinds of physical exercise are not suitable for all. ఈ టోటల్ పారాగ్రాఫ్ అంతా దేని గురించి అయ్యా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. అటువంటి టైటిల్ వర్డ్ ఎక్కడుందయ్యా, డీలో ఉంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ డీతో స్టార్ట్ చేస్తున్నాను. డీతో స్టార్ట్ చేసిన తర్వాత బికాజ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ కెపాసిటీస్, వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అన్నాడు. అన్నీ అందరికీ సూటబుల్ కాదన్నాడు. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు కనపడుతున్నది ఏంటంటే హార్డర్ ఎక్సర్సైజ్ ఎవరు చేయాలి, వీకర్ అండ్ ఓల్డ్ పీపుల్ ఏం చేయాలి అని 2 ఎగ్జాంపుల్స్లో చెప్పున్నాడు. DEAB. ఇక చివరిగా అంటున్నాడు ఓవర్ ఎక్సర్సైజ్ నెవర్ డస్ గుడ్ రాదర్ దాన్ it breaks down the health. So we should always take those exercises which would suit us. ఏవైతే మనకి సూట్ అవుతాయో అటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి అన్నాడు. DEABC. పారాజంబుల్డ్కి మనం టైం ఇస్తే పారాజంబుల్డ్ మనకి మంచి మార్కులు ఇస్తుంది. హర్రీ అవ్వద్దు, కూల్గా చేయండి. ఒక పారాజంబుల్డ్ నీకు కనిపించినప్పుడు టైమర్ పెట్టుకో. అదే పారాజంబుల్డ్ మీద మినిమం 5 minutes ఉన్నట్లయితే క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయగా దాన్ని 3 minutesకి తగ్గించుకో. సో ఫస్ట్ పారాజంబుల్డే 2 minutesలో చేద్దామని నువ్వు అనుకున్నట్లయితే ఇట్ విల్ బి ఏ బిగ్ ప్రాబ్లం. అందరికీ పారాజంబుల్లో సమస్య ఎక్కడొస్తున్నాయి అంటే పూర్తిగా చదవకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దయచేసి పారాజంబుల్డ్ పూర్తిగా చదివినప్పుడు పారాజంబుల్డే మనకు అనేక రకాల కీ ఇస్తుంది. ఏది ఎక్కడ అప్లై చేయాలో పారాజంబుల్డే చెప్తుంది. కాబట్టి దయచేసి మీరు ఏం చేయాలి, పారాజంబుల్డ్ చేసేటప్పుడు అన్ని సెంటెన్సెస్ చదవండి. ఎక్కడో అక్కడ ఏదో సెంటెన్స్కి మరొక సెంటెన్స్తో లింక్ కనపడుతుంది. లింక్ కనపడాలంటే ముందు చదవాలంటే టైం ఇవ్వాలి. సో పారాజంబుల్డ్కి ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత బాగా వస్తుంది. సో ఫైనల్ ఎగ్జామ్లో కుదరదు కదండి. ముందు నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు మొదటి 5-6 పారాజంబుల్డ్కి 5 minutes, నెక్స్ట్ 5కి 4 minutes, ఆ నెక్స్ట్ 5కి 3 minutes. అలా కనుక నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ నీదే అవుతుంది. There are several serious health hazards directly linked to smoking. Smokers also have greater risk of heart diseases later in life. Also అన్నాడు కాబట్టి అది ఫస్ట్ వన్ అవ్వదు. The link between smoking and cancer is well known. As well, smoking is linked to other lung diseases like
emphysema and bronchitis. Further, there is substantial research that even passive smoking can have long-term effects on health. This is evidenced in recent court cases in the USA where smokers have been awarded damages from tobacco companies. Yes, my dear friends, start చేస్తున్నాను. ఆల్సో అనే పదం ఉంది కాబట్టి అది మనది కాదు. దా లింక్ అన్నాడు కాబట్టి దాని గురించి ఎక్కడైనా మాట్లాడేమో చూడాలి. ఫర్దర్ అన్నాడు అంటే దానికి ముందు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ అన్నాడు అంటే వీ షుడ్ నో వాట్ ఈజ్ దిస్. అలా అనుకున్నప్పుడు మన దగ్గర మనకి కనిపిస్తున్నటువంటి ఫస్ట్ వన్, దేర్ ఆర్ సెవరల్ సీరియస్ హెల్త్ హజార్డ్స్ డైరెక్ట్లీ లింక్డ్ టు స్మోకింగ్ అనేటువంటి ముందుగా తీసుకుందాం. ఆ లింక్ అనే పదం ఏదైతే ఉందో ఈ లింక్ అనే పదం మనం ఇప్పుడే చూస్తున్నాం, అది కూడా సిలో చూస్తున్నాం. దట్ ఈస్ ద లింక్ బిట్వీన్ స్మోకింగ్ అండ్ క్యాన్సర్ ఈజ్ వెల్ నోన్. యాజ్ వెల్ స్మోకింగ్ ఈజ్ లింక్డ్ టు అదర్ లంగ్ డిసీజెస్ లైక్ సో అండ్ సో. సో ఏ తర్వాత లింక్లోంచి లింక్లోకి వచ్చా. బ్రోంకైటిస్ లాంటివి కూడా రావచ్చు అన్నాడు. ఇక్కడ మనం ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడలేం కాబట్టి డి లేదు. దిస్ ఈజ్ ఎవిడెన్స్డ్ కుదరదు. ఓకే, ఒకవేళ బి తీసుకున్నట్లయితే స్మోకర్స్ ఆల్సో హ్యావ్ ఎ గ్రేట్ రిస్క్ ఆఫ్. ఓకే, ఇంతకుముందు లంగ్ డిసీజెస్ అన్నాడు. లంగ్ డిసీజ్ మాత్రమే కాకుండా ఆల్సో దే హ్యావ్ హార్ట్ డిసీజ్ అంటున్నాడు. కాబట్టి మిత్రమా వీ కెన్ గో విత్ బి. చూసారా, చదువుతుంటే ఆన్సర్ దొరుకుతుంది. మళ్ళా స్మోకర్స్ ఆల్సో హ్యావ్ ఎ గ్రేట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అన్నాడు, కానీ దానికంటే ముందు వాడు చెప్పిన స్మోకింగ్ ఈజ్ లింక్డ్ టు లంగ్ డిసీజెస్ అన్నాడు. లంగ్ డిసీజెస్ మాత్రమే కాదు, ఆల్సో హ్యావ్ హార్ట్ డిసీజ్ ఆల్సో. కాబట్టి బీకి వెళ్ళాం. వెరీ గుడ్. ఇప్పుడు కూడా ఇంకా నేను ప్యాసివ్ స్మోకింగ్ అనే డీలోకి వెళ్ళలేను. హార్ట్ డిసీజెస్ వస్తాయి అనడానికి there is an evidence. This is evidenced in recent court cases in the USA where smokers have been awarded damages from tobacco companies. USAలో ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో వాళ్ళకి టొబాకో కంపెనీస్ పెనాల్టీ పే చేశాయట, డ్యామేజెస్ పే చేశాయట. దేని గురించి చెప్తున్నాడు? అక్కడ యుఎస్లో అది తీసుకోవడం వల్ల చాలామందికి హార్ట్ డిసీజెస్ వచ్చాయి. హార్ట్ డిసీజెస్ వచ్చాయి కాబట్టి ఆ డ్యామేజెస్ని టొబాకో కంపెనీస్ పే చేశాయి. ఇక్కడతో స్మోకింగ్ అయ్యింది. ఫర్దర్ దెర్ ఈజ్ సబ్స్టాన్షియల్ రీసెర్చ్ దట్ ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏసీబీఈడి. ఏసీబీఈడి కమాన్ మరొక్కసారి చదువుకుందాం. ఆల్సో అన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ కాదు. ద లింక్ అన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ కాదు. ఫర్దర్ అన్నాడు ఫస్ట్ వన్ కాదు. దిస్ ఈజ్ ఎవిడెన్స్ అని అన్నాడు. వాట్ ఈజ్ ఎవిడెన్స్ వీ డోంట్ నో. ఫస్ట్ వన్ కాదు. వీ కెన్ స్టార్ట్ విత్ ఏ ఒక్కసారి చదువుకుందాం రండి. దేర్ ఆర్ సెవరల్ సీరియస్ హెల్త్ హజార్డ్స్ డైరెక్ట్లీ లింక్డ్ టు స్మోకింగ్. ఈ స్మోకింగ్కి ఉన్న లింక్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టే ఐఎమ్ గోయింగ్ విత్ ద లింక్. ద లింక్ బిట్వీన్ స్మోకింగ్ అండ్ క్యాన్సర్ ఈజ్ వెల్ నోన్. ఇక్కడ క్యాన్సర్ గురించి మాట్లాడాడు. యాజ్ వెల్ స్మోకింగ్ ఈజ్ లింక్డ్ టు లంగ్ డిసీజెస్ గురించి మాట్లాడుతున్నాడు. క్యాన్సర్ వస్తుంది, లంగ్ డిసీజెస్ వస్తుంది. ఈ రెండే కాదు, దే ఆల్సో హ్యావ్ గ్రేటర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. సో సి తర్వాత బి. హార్ట్ డిసీజెస్ వస్తాయి లేటర్ ఇన్ లైఫ్ అని తెలుసు కాబట్టే దిస్ ఈజ్ ఎవిడెన్స్డ్ ఇన్ రీసెంట్ కోర్ట్ కేసెస్ ఇన్ ద యూఎస్ఏ. యూఎస్ఏలో ఇది మనకు బాగా తెలుస్తోంది. వేర్ స్మోకర్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ డ్యామేజెస్ ఫ్రమ్ టొబాకో కంపెనీస్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఈ. అండ్ ఫైనల్గా ఇప్పటి వరకు స్మోకింగ్ గురించి మాత్రమే మాట్లాడాం. ఇప్పుడు మనం ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడదాం. ఫర్దర్ దెర్ ఈజ్ సబ్స్టాన్షియల్ రీసెర్చ్ దట్ ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ can have long-term effects on health. So that the last one is D. ACBED. సో చదువుగా ఫస్ట్ వన్లో లింక్డ్ కనపడింది. దట్ లింక్ ఎక్కడ కనపడుతుంది? మళ్ళీ సిలో కనపడుతుంది.
సిలో ఏమంటాడు, క్యాన్సర్ గురించి మాట్లాడాడు, బ్రోంకైటిస్ గురించి మాట్లాడాడు. దీనికి ఇంకా ఆల్సో అని హార్ట్ డిసీజ్ గురించి ఇక్కడ మాట్లాడాడు. ఇదంతా స్మోకింగే ఉంది కాబట్టి డీలోకి రాలేను, డీలో ప్యాసివ్ స్మోకింగ్ ఉంది. సో దిస్ ఈజ్ ఎవిడెన్స్ అని ఎక్కడ మాట్లాడుతున్నాం మనం, ఈలో మాట్లాడుతున్నాం. సో దట్ వీ కెన్ గో ఫైనల్లీ విత్ డి ఫర్ ద ప్యాసివ్ స్మోకింగ్. సో దట్ ACBED. So when you read it, you will definitely get it. Okay. These SPFs start avadu. Such sunscreens C to start avadu. It is అన్నాడు, స్టార్ట్ అవ్వదు. బట్ ఇక్కడ అల్ట్రా వైలెట్ రేస్ అని ఇక్కడ యూవీ రేస్ అన్నాడు కాబట్టి డి తర్వాత ఈ. ఇక్కడ అల్ట్రా వైలెట్ రేస్ అని ఇక్కడ యూవీ రేస్ అన్నాడు కాబట్టి ఇది ఫుల్ ఫామ్ ఇచ్చాడు, ఇక్కడ అక్రోనిమ్ ఇచ్చాడు కాబట్టి యూ కెన్ గో విత్ డి అండ్ ఈ. దీస్ ఎస్పీఎఫ్ అన్నాడు అంటే దానికి ముందున్న ఎస్పీఎఫ్ ఇక్కడ ఉంది, అంటే ఎక్కడో సి తర్వాత ఏ. ఇక్కడ సచ్ సన్ స్క్రీన్స్ అన్నాడు, ఆ సచ్ సన్ స్క్రీన్ ఎక్కడ కనపడింది అంటే ఇక్కడ ఫీల్ ఆఫ్ సన్ స్క్రీన్ కనపడింది. సన్ స్క్రీన్ సచ్ సన్ స్క్రీన్స్ అన్నాడు అంటే బి తర్వాత సి రావాలి. నౌ వి షల్ చెక్. దీంతో స్టార్ట్ అవ్వదు, దీనితో స్టార్ట్ అవ్వదు, దీంతో స్టార్ట్ అవ్వదు, దీంతో స్టార్ట్ అవ్వదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ బి. ఎ డే ఎట్ ద బీచ్ ఈజ్ ఇన్కంప్లీట్. A day at the beach is incomplete without the sticky feel of sunscreen leaving white streaks across your cheeks. Be correct. ఈ సన్ స్క్రీన్ గురించి సచ్ సన్ స్క్రీన్ అని ఎక్కడ మాట్లాడుతున్నాడయ్యా అంటే సిలో. డెర్మటాలజిస్ట్ అండ్ అవర్ మదర్స్ హ్యావ్ ఇన్స్టిల్డ్ ఇన్ టు అవర్ బ్రెయిన్స్ ద నీడ్ ఫర్ సచ్ సన్ స్క్రీన్స్ విత్ ఏ హై SPF సిన్స్ బిఫోర్ వీ కుడ్ వాక్. చిన్నప్పుడే మనకి హై SPF ఉన్న సన్ స్క్రీన్ గురించి మన వాళ్ళు చెప్పే ఉన్నారు. దీస్ SPFs ఆన్ సన్ స్క్రీన్ స్టాండ్ ఫర్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. దాన్నే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటారు. సో దట్ బి తర్వాత సి తర్వాత ఏ వరకు కరెక్ట్. ఇక్కడే మనం మాట్లాడుకున్నాం అల్ట్రా వైలెట్ రేస్ అనేటువంటి ఫుల్ ఫామ్ ఇచ్చాక యూవీ అనేటువంటి షార్ట్ ఫామ్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఏ తర్వాత డికి వెళ్ళాలి, డి తర్వాతే ఈకి వెళ్ళాలి. సో దట్ BCADE. కమాన్. ఏ డే ఎట్ ద బీచ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ద స్టికీ ఫీల్ ఆఫ్ సన్ స్క్రీన్ లీవింగ్ వైట్ స్ట్రీక్స్ అక్రాస్ యువర్ చీక్స్. Dermatologists and our mothers have instilled into our brains the need for such sunscreens with a high SPF since before we could walk. It is a relative measurement for the amount of time. No, these SPFs on sunscreens stand for sun protection factor. It is a relative measurement for the amount of time the sunscreen will protect అన్నాడు. ఇక్కడ ప్రొటెక్షన్ గురించి మాట్లాడి ఇక్కడ ప్రొటెక్ట్ గురించి మాట్లాడాడు. ఏ తర్వాత డీకే వెళ్ళాలి. అండ్ యూవీ రేస్ primarily affect the outer layer of the skin, the epidermis. So that, my dear friends, this is BCADE. Finally ga chadivedam dandi. A day at the beach is incomplete without the sticky feel of sunscreen leaving white streaks across your cheeks. Dermatologists and our mothers have instilled into our brain the need for such sunscreens with a high SPF since before we could walk. These SPFs on sunscreen stand for sun protection factor. It is a relative measurement for the amount of time the sunscreen will protect you from ultraviolet rays. UV rays primarily affect the outer layer of the skin, the epidermis. This is one more time for you, BCADE. So, ఇప్పుడు మీరు పారాజంబుల్లో సెకండ్ వన్ చూస్తున్నారు, ఇంకా పారాజంబుల్లో థర్డ్ వన్ కూడా చూస్తారు, పారాజంబుల్ సెకండ్ వన్ చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడగబోయేటువంటి పారాజంబుల్. ప్రతిదానికి లింక్ ఉంటుంది.
పూర్తిగా చదివితే ఆన్సర్ చేయడం చాలా ఈజీ. రండి మరి యాజ్ పర్ రొటీన్గా ఎవ్రీడే మనం నేర్చుకుంటున్నట్టుగానే ఈరోజు కూడా కొన్ని విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. Preposition, all the 5 prepositions. ఏ ప్రిపోజిషన్ ఎక్కడ అప్లై చేయాలనేది ఒకసారి క్లియర్గా ఆలోచించి చెక్ చేయండి. విచ్ వన్ ఈజ్ బెటర్ అనేది. ఫస్ట్ వన్, అగ్రీ. ఐ డోంట్ అగ్రీ with you because it is a person. పర్సన్ వచ్చినప్పుడు విత్ అప్లై చేస్తాం. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. సెకండ్ వన్, యువర్ ప్రపోజల్ అనేది పర్సన్ కాదు కాబట్టి టు అనేది అప్లై చేస్తాం. బై దిస్ వాట్ యూ అండర్స్టాండ్, అగ్రీతో విత్ అప్లై చేయవచ్చు, అగ్రీతో టు కూడా అప్లై చేయవచ్చు. పర్సన్ వచ్చినప్పుడు విత్ అప్లై చేయండి, థింగ్స్ ఉన్నప్పుడు టు అప్లై చేయండి. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ అనాలి. చాలా సందర్భాల్లో ఆన్ అని ఇవ్వడం జరుగుతుంది. ఆన్ అనేది ఎర్రర్. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. అదేవిధంగా మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ, ఇక్కడ మనం అప్లై చేయవలసింది రీజన్ చెప్తున్నాడు కాబట్టి ఎట్ మై బిహేవియర్. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ ఎట్ మై బిహేవియర్. ఇక ఇక్కడ డిఫరెంట్ అనే పదం వచ్చింది, వాడు దాన్ ఇస్తాడు. యువర్ బుక్ ఈజ్ డిఫరెంట్ దాన్ మై బుక్ అంటాడు, కానీ డిఫరెంట్తో దాన్ రాకూడదు, డిఫరెంట్తో రావలసినటువంటిది ఫ్రమ్. డిఫరెంట్ ఫ్రమ్ మై బుక్. సో అగ్రీ విత్ యూ బికాజ్ పర్సన్ ఉంది కాబట్టి, అగ్రీ టు యువర్ ప్రపోజల్ బికాజ్ థింగ్స్ ఉన్నాయి. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ, నాతో కోపంగా ఉన్నారంటున్నాం. మై ఫాదర్ ఈజ్ యాంగ్రీ ఎట్ మై బిహేవియర్, దట్ ఈజ్ అ రీజన్. అండ్ ఫైనల్లీ యువర్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మై బుక్. డిఫరెంట్ అనే పదంతో ఫ్రమ్ అనే ప్రపోజిషన్ కావాలి. నౌ వి షాల్ సీ సమ్ ఎర్రర్ లొకేషన్.
Look at the 5 sentences. Look at those 5 sentences you can find where the wrong is. First one, he has bought a dress for himself. Problem ఏంటంటే he అని అన్నాం అంటే మేల్ అని అర్థమవుతోంది. మేల్ డ్రెస్ కొనుక్కోరు నాన్న, విమెన్ మాత్రమే కొనుక్కుంటారు. మెన్ కొనుక్కునే దాన్ని సూట్ అంటారు. సూట్ మీన్స్ ఎ పెయిర్, ఎ ప్యాంట్ అండ్ షర్ట్. మెన్ డ్రెస్ కొనుక్కోరు బాబు, మెన్ కొనుక్కునే దాన్ని సూట్ అంటారు. She has taken her meal just అన్నాం. సార్ మీల్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఫర్ మోర్ దాన్ 10 people. ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఫుడ్ తయారైతే దాన్ని మీల్స్ అని అంటారు. కానీ ఆమె 10 మంది తినేటువంటి మీల్స్ ఆమె తీసుకోలేదు కాబట్టి మీరు అక్కడ ఫుడ్ అనొచ్చు, లేదా లంచ్ అని కూడా అనొచ్చు, లేదా డిన్నర్ అనొచ్చు. సో షీ హాస్ టేకెన్ హర్ ఫుడ్ జస్ట్ అనొచ్చు, షీ హాస్ టేకెన్ హర్ లంచ్ జస్ట్ అనొచ్చు, బట్ మీల్ అనకూడదు. మీల్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఫర్ మోర్ దాన్ 10 people. When I went to his classroom, I saw a snake crawling on the ground. మనం వెళ్ళింది ఎక్కడికయ్యా అంటే క్లాస్ రూమ్కి వెళ్ళాం. అక్కడ స్నేక్ క్రాలింగ్ పాకుతోంది, కానీ రూమ్లో ఉండేదాన్ని గ్రౌండ్ అనరయ్యా. దట్ ఈజ్ కాల్డ్ ఫ్లోర్, ఆన్ ద ఫ్లోర్. సో రూమ్లో ఉన్నది ఫ్లోర్ అవుతుంది, బయట ఉండేది గ్రౌండ్ అవుతుంది. హీ హాజ్ బిల్ట్ ఏ హోమ్ రీసెంట్లీ అన్నాడు. బిల్డింగ్ హోమ్స్ ఎక్కడ ఉండదు నాన్న, బిల్డింగ్ హౌసెస్సే ఉంటుంది. హౌసెస్ ఆర్ బిల్ట్. ఫ్యామిలీతో ఉంటున్నప్పుడు దాన్ని హోమ్ అని పిలవచ్చు. హోమ్ని ఎవరు బిల్డ్ చేయరు, హౌస్ని మాత్రమే బిల్డ్ చేస్తారు. రీడ్ ద 2 first chapters అన్నాడు. 2 first చాప్టర్లు ఉండవయ్యా, కాబట్టి ఏమని చెప్పాలి? 2 first chapters ఉండవు. రీడ్ ద ఫస్ట్ 2 chapters. 2 first chapters ఉండవు కాబట్టి మనం ఏమందాం? ఫస్ట్ 2 chapters అందాం. ఫస్ట్ వన్, హీ హాజ్ ఏ బాట్ ఏ సూట్ ఫర్ హిమ్సెల్ఫ్. బాయ్ కాబట్టి డ్రెస్ అనకూడదు. షీ హాజ్ టేకెన్ హెర్ food just or lunch just. When I went to his classroom, I saw a snake crawling on the floor. He has built a house. It is not a home. Houses. Here we can go only with the house. And finally, read 2 first chapters kadu, first 2 chapters today. So my dear friends, this is what I want to give today. That is one from preposition and the second one from ఎర్రర్ లొకేషన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా మీరు ఎర్రర్ లొకేషన్లో మరిన్ని క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ IACE Trishul for SBI and SBI clerk and PO, and you are in the English session, and today we could complete para jumbles part 2. సో పూర్తిగా చూడండి, ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా వినండి. మీకు కావాల్సింది ఆన్సర్ కాదు, ద వే ఏ విధంగా దాని ఆన్సర్ తీసుకున్నాము. జస్ట్ గో త్రూ ద ఆల్ లైన్స్, అన్నీ జాగ్రత్తగా చదవండి. డెఫినెట్గా మీకు కీవర్డ్ దొరుకుతుంది. ఇక్కడ చదవడమే పారా జంబుల్ యొక్క ఆప్షన్ బయటికి రావడానికి అవకాశం ఉంది. చదివినప్పుడు లింక్ వర్డ్ని ఐడెంటిఫై చేయాలి, సేమ్ వర్డ్ ఎక్కడుందో చూడాలి. అయితే ఆన్సర్ క్రియేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆప్షన్స్ పెట్టకూడదు. దాన్ని మరొకసారి ఒక పారాగ్రాఫ్ రూపంలో చదువుకున్నప్పుడు మరలా ఏమైనా డౌట్ వస్తే కరెక్షన్ చేసుకోవచ్చు. So that, my dear friends, this is all about para jumble in IACE Trishul. Thank you very much.